ఇక అంతకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలపై నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కేసీఆర్ విడుదల చేసిన ఆడియోలు, ఫామ్ హౌస్ లో జరిగిన పరిణామాలపై నందకుమార్ ను ప్రశ్నించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. సిట్ చీఫ్ సజ్జనార్ తో సిట్ బృందం భేటీ అయింది. సిట్ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. దీని ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడితే దీంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంతవరకే చెప్పగలుగుతాము. దాంట్లో ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను ఇప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు. అన్ని టీవీలలో అక్టోబర్ 26, 2022 అక్టోబర్ 26న నా కేసు జరిగింది. 28వ తారీఖు పొద్దున ఫస్ట్ టీ న్యూస్లో ఇది స్క్రోలింగ్ జరిగింది. ఇది నా ఆడియోలు బయటకు వచ్చాయి. సో నా ఆడియోల తర్వాత 1, 2, 3 ఆడియోలు వచ్చాయి. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో స్వాములు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేదాం అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో దీనిపైన ఎంక్వైరీ సాగుతుంది. సో సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా అన్నారు. తర్వాత నవంబర్ 3వ తారీఖున జరిగిన ప్రెస్ మీట్లో అక్కడ విజువల్స్ మొత్తం అంటే ఫామ్ హౌస్ సంబంధించిన ఎవిడెన్స్ ఎలా ట్యాంపరింగ్ జరిగింది. రావు, హీరో సురేష్ బాబు, వెంకటేష్ కలిసి రాధాకిషన్ రావు గారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో రాత్రి 12 గంటలకు కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ సీడీఆర్ తీపియండి, ఎవరు హీరో వెంకటేష్ రానాది వాళ్ళందరి సురేష్ బాబు సీడీఆర్ తీపిచ్చి బ్లాక్ కలర్ బెంజ్ కార్లో వెళ్ళి రాత్రి 12 గంటల వరకు కూర్చొని నా హోటల్ నేను అప్రూవర్గా మారకుంటే నా హోటల్ ధ్వంసం చేసిండ్రు. జిహెచ్ఎంసీ అధికారుల ముసుగులో జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి పలగొట్టింది 25% అయితే ఈ సురేష్ బాబు, వెంకటేష్ అనే వ్యక్తులు అక్రమంగా ఈ రాధాకిషన్ రావు అనే టాస్క్ ఫోర్స్ ఆఫీసరు అండ్ ఖలీల్ పాషా అనే ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి కంప్లీట్గా నా హోటల్ ధ్వంసం చేసేట్లో వాళ్ళకి సహకరించిండ్రు.